ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ద్రాక్ష తోటి యజమాని ద్వారా దేవుని యొక్క రాజ్యపు గొప్ప రహస్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఉదయం నుండి పనిచేస్తున్నటువంటి సేవకులను మరికొంతమంది మధ్యాహ్నం వచ్చి పనిచేసి ఉన్నారు, మరికొంతమంది చివరి గడియలో వచ్చి పనిచేసి ఉన్నారు. అందరికీ కూడా సరైనటువంటి కూలీనే ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క యజమానుడి. కానీ ఉదయం నుంచి పనిచేసినటువంటి కూలీలు అసంతృప్తి కలిగి ఉన్నారు. ఇదేమిటి, మాకును వారికి ఒకే కూలీ ఇస్తున్నారని నిరాశకు చెంది ఉన్నారు. అప్పుడు ఆ యజమాని ఈ విధంగా అంటున్నాడు, నేను నా సొంత దానిని, నా యొక్క సొంత డబ్బుని నేను నా ఇష్ట ప్రకారముగా పంచి ఇవ్వలేనా అని పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క కృపను మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేము. దేవుని యొక్క కృపను మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేము, లెక్క పెట్టలేము. ఆయన ప్రేమకు మనము ఎప్పుడు కూడా లెక్క పెట్టలేము, ఒక అంచనా అనేది మనము వేయలేము. అది ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటుంది. మనము చేసేటువంటి సేవకు, త్యాగానికి ప్రతిఫలం కావాలని మనందరం కూడా కోరుకుంటూ ఉంటున్నాము. మరి ఇతరులకు దేవుడు మనకంటే ఎక్కువగా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మనము వారితోటి పోల్చుకుంటూ ఉంటాము. కానీ దేవుడు మాత్రము తన యొక్క ప్రేమను మటుకు అందరికీ సరి సమానంగానే చూపిస్తున్నాడు. కొన్ని సందర్భంలో మనము దేవుని యొక్క ప్రేమను వ్యాపారంగా చూస్తూ ఉంటాము. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను వ్యాపారంగా చూడకూడదు. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా అది ఒక బహుమతి, అది ఒక కృప, అది ఒక కరుణ. కొన్నిసార్లు ఇంకా మనం అనుకుంటున్నాము ఏమని, నేను అనేక సంవత్సరాల నుంచి నేను దేవుని యొక్క సేవను చేస్తున్నాను, ఎవరో చివరిలో వచ్చారు, చివరి క్షణంలో వచ్చి ఉన్నారు, దేవుని కృప నాకు ఆయనకి ఒకే విధంగా ఉంది అని మనం అనేక సార్లు అనుకుని ఉంటాము. దేవుని యొక్క కృప ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నా పైన, నిన్న కాక మొన్న వచ్చినటువంటి వ్యక్తి పైన ఒకే రకంగా ఉంటుంది అని మనము అనుకుంటూ ఉంటున్నాం. ఈ ఉపమానం ద్వారా ప్రభు తెలియజేస్తున్నారు, మనలో ఉన్నటువంటి అసూయను, గర్వాన్ని, ఇతరులతో పోలికను, స్వార్థాన్ని తొలగించమని ఈనాటి సువిశేష పట్టణం ద్వారా దేవుడు మనందరికీ కూడా పిలుపునిస్తున్నారు. దేవుని దృష్టిలో ఎంతకాలము పనిచేసామనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో మనం పనిచేసామనేది చాలా ముఖ్యము. దేవుడు ఆలస్యంగా వచ్చిన వారిని తిరస్కరించడు. ఒక పాపాత్ముడు తాను చేసినటువంటి తప్పిదములన్నీ కూడా తెలుసుకొని హృదయ పరివర్తనం చెంది దేవుని చెంతకి మరలి వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క బిడ్డని స్వీకరిస్తున్నాడు. దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క బిడ్డ మరలా దేవుని చెంతకి తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క హృదయము ఆనందంగా ఉంటుంది, సంతోషంతో నిండిపోతుంది. అందుకే మనము ఇతరులకు చేసినటువంటి ఆశీర్వాదాలను చూసి అసూయ చెందకూడదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి బాగుపడుతున్నప్పుడు మనము వారిని చూసి అసూయించుకోకూడదు, ఈర్షించుకోకూడదు, ద్వేషించకూడదు. ప్రభు మనకి కూడా మేలులను చేసి ఉన్నాడు, ఎన్నో స్వస్థతలు దయచేసి ఉన్నాడు, ఎన్నో అద్భుతాలను చేసి ఉన్నాడు. దేవా, నీవు నాకు చూపించినటువంటి నీ ప్రేమకు, కృపకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని మనం ప్రార్థించాలి. అంతేకాదు, దేవుడు ఇతరుల పైన చూపించినటువంటి కృపకు కూడా నేను ఆనందించగల కృపను, హృదయాన్ని నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఇదిగో, ఎవరైనా బాగుపడుతుంటే మానవుల యొక్క సహజము వారి మీద పడి ఏడుస్తూ ఉంటాము. ఒకరు బాగుపడుతుంటే, ఒకరు ఎదుగుతున్నప్పుడు మానవుని యొక్క సహజం ఏమిటి? వారిని చూసి ఈర్షించుకోవటము, ద్వేషించుకోవటము, అనేకమైనటువంటి నిందలన్నీ కూడా వేస్తూ ఉంటాము. కానీ ఈనాడు ప్రభు పిలుపును మనందరికీ కూడా ఇస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క అసూయని తీసేయి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థ బుద్ధిని తీసేయి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వాన్ని తీసేసేయి. ఇతరులతోటి నీవు పోల్చుకోవాకు.
నీకు కావలసినటువంటిది, నీకు కావలసినటువంటి దీవెనలు, ఆశీస్సులు నేను నీకు ఇస్తున్నా. దేవుడు మనకు కావాల్సినటువంటి దీవెనలు, ఆశీస్సులు మనకు సరైనటువంటి సమయంలో దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇతరులతోటి మనం పోల్చుకుంటున్నాము? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను దేవుని యొక్క కృపను బహుమతిగా స్వీకరిస్తున్నానా? కరుణగా స్వీకరిస్తున్నానా? ప్రేమగా స్వీకరిస్తున్నానా? లేక నా సేవను బట్టి దేవుని దగ్గర హక్కును కోరుకుంటున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇతరులకు లభించేటువంటి ఆశీర్వాదాలను చూసి నేను అసూయ చెందుతున్నానా, లేక ఆనందాన్ని చెందుతున్నానని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి యేసయ్య, నా జీవితంలో నీవు చూపిన ప్రతి కృపకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇతరులతో నన్ను పోల్చుకోకుండా నీ ప్రేమలో ఆనందించే హృదయాన్ని నాకు ప్రసాదించుము. ఆలస్యంగా నీ దగ్గరకు వచ్చే వారిని కూడా ప్రేమతో స్వీకరించే కరుణను నాకు దయచేయండి. నా సేవలో స్వార్థము, గర్వము, అసూయ లేకుండా ప్రేమ కలిగి జీవించే విధంగా నన్ను దీవించమని మన ఆదుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.